టుడే న్యూస్కి స్వాగతం. ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గంలో లేఅవుట్ల పరిశీలనకు వచ్చిన గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ 2029 నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇల్లు లేని పేదవాళ్లు ఉండకూడదనే ప్రధాన లక్ష్యంతో అర్హులైన పేదవారందరికీ పక్కా గృహాలు మంజూరు చేసి నిర్మిస్తామని వెల్లడించారు. ఈ విషయంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేశారన్నారు. ఇబ్రహీంపట్నం గాజులపేట లేఅవుట్ను కొండపల్లి మున్సిపాలిటీ పరిధిలోని ఏలప్రోలు వద్ద నిర్మించిన పక్కా గృహాలు లేఅవుట్ను మంత్రి కొలుసు పార్థసారథి, ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ పరిశీలించారు. గత ప్రభుత్వం చేసిన అవకతవకలలో ఆర్థిక క్రమశిక్షణ ఉల్లంఘన కారణంగా గృహ నిర్మాణ శాఖలో పురోగతి కుంటుపడిందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 4,500 కోట్ల రూపాయల ఆర్థిక సాయాన్ని గత ప్రభుత్వం ఇతర కార్యక్రమాలకు మళ్లించిందన్నారు. దీనివల్ల పక్కా గృహాల నిర్మాణ లక్ష్యాలు కుంటుపడ్డాయన్నారు. గత ప్రభుత్వ లోపాలను అధిగమించి పేదలకు పక్కా గృహాల సొంతింటి కలలను నెరవేరుస్తామన్నారు. 100 రోజుల్లో 1,25,000 పక్కా గృహాలు నిర్మించే లక్ష్యంగా పనిచేస్తున్నట్టు వెల్లడించారు. వచ్చే ఏడాది కాలంలో 7 లక్షల పక్కా గృహాలను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలియజేశారు. వచ్చే మార్చి నుంచి ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ప్రారంభమవుతుందన్నారు. దీనికి సంబంధించి అర్హులైన లబ్ధిదారులను గుర్తించేందుకు సర్వేలు నిర్వహించి గ్రామ సభలు ఏర్పాటు చేసి ఇల్లు లేని వారందరినీ గుర్తిస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపు 11 లక్షల మంది వరకు ఇల్లు లేని వారు ఉంటారని అంచనా వేసినట్టు తెలియజేశారు. గతంలో 1,80,000 రూపాయల సాయం పొందిన వారంతా మార్చిలోపు పక్కా గృహాలను పూర్తి చేయాలన్నారు. ఒకవేళ మార్చి నాటికి వారి ఇంటి నిర్మాణాలు పూర్తి చేయకపోతే వారికి భవిష్యత్తులో కూడా పక్కా గృహాలు మంజూరు కావన్నారు. అసంపూర్తిగా ఉన్న నిర్మాణాలను కూడా వేగంగా పూర్తి చేయాలన్నారు. ఇళ్ల నిర్మాణంలో తాపీ మేస్త్రులు లబ్ధిదారులతో అదనపు ఖర్చు పెట్టిస్తున్నారని, దీనిపై అధికారులు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఇంటికి మెరక తోలి చదును చేసేందుకు ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ సూచనల మేరకు మట్టి స్థానంలో ఫ్లై యాష్ను వినియోగిస్తున్నామన్నారు. వల్ల ఇంటికి చెదలు పట్టదని, ఎలుకలు పందికొక్కుల బెడద ఉండదన్నారు. ఇల్లు నిర్మాణ క్వాలిటీ కూడా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగించి తనిఖీ చేస్తామన్నారు. లేఅవుట్లలో అక్రమాలు జరిగితే విచారించి చట్ట ప్రకారం తగు చర్యలు తీసుకుంటామన్నారు. లేఅవుట్లలో మౌలిక సదుపాయాలు కల్పనకు అర్బన్ ఏరియాల్లో అమృత పథకం కింద, గ్రామీణ ప్రాంతాలలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, జల్ జీవన్ మిషన్ కింద నిధులు మంజూరు చేస్తామన్నారు. గత ప్రభుత్వం అంతకుముందు టీడీపీ హయాంలో ₹1 బిల్లు పడిన లబ్ధిదారుల ఇళ్లకు కక్షపూరితంగా వ్యవహరించి బిల్లులు ఇవ్వలేదన్నారు. కూటమి ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరిస్తుందన్నారు. అర్హులైన వారందరికీ ఇళ్ల స్థలాలు, పక్కా గృహాలు మంజూరు చేస్తుందన్నారు. ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ మాట్లాడుతూ మైలవరం నియోజకవర్గం లేఅవుట్లలో మౌలిక వసతులు కల్పించాలని ఇటీవల జరిగిన సమీక్ష సమావేశంలో మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలియజేశారు. ముఖ్యంగా లేఅవుట్లలో మౌలిక సదుపాయాలు, సిమెంట్ రోడ్లు, గ్రావెల్ రోడ్లు నిర్మించాలని కోరారు. లేఅవుట్ భూముల కొనుగోలుకు సంబంధించి అవినీతి జరగలేదన్నారు. ఒకవేళ జరిగితే చర్యలు తప్పవన్నారు. అనర్హులకు ఎవరికైనా ఇళ్ల స్థలాలను ఇస్తే గుర్తించి తగు చర్యలు చేపడతామన్నారు. ఇబ్రహీంపట్నం గాజులపేట లేఅవుట్కు ఎన్టీఆర్ మల్లెల పద్మనాభరావు నగర్గా నామకరణం చేస్తామన్నారు. కొండపల్లి మున్సిపాలిటీ పరిధిలోని ఏలప్రోలు లేఅవుట్ను కూడా మంత్రి పార్థసారథి, ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ పరిశీలించి అక్కడ నివాసం ఉంటున్న లబ్ధిదారులతో కొద్దిసేపు మాట్లాడారు. రహదారులు అధ్వానంగా ఉన్న సమస్యను గుర్తించారు. పక్కా గృహాల నిర్మాణాలు పూర్తి అయిన వారికి బిల్లులు చెల్లింపులు సంపూర్ణంగా జరిగాయా లేదంటూ ప్రశ్నించారు. బిల్లులు చెల్లించకపోతే తక్షణమే చెల్లించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇక్కడి కాలనీకి 2 రోజుల్లో వీధి దీపాలను ఏర్పాటు చేస్తామన్నారు. తాగునీటి సౌకర్యం కోసం ప్రత్యేకంగా ట్యాంకర్ను ఏర్పాటు చేస్తామన్నారు. మీద హౌసింగ్ మంత్రి గారు పార్థసారథి గారు సమీక్షా సమావేశం నిర్వహించినప్పుడు ఇట్లా లేఅవుట్లో ప్రాథమిక సౌకర్యాలు లేనందువల్ల ఇబ్బంది పడతా ఉన్నామని చెప్తే 2 రోజుల వ్యవధిలోనే ఉన్నతాధికారులు, ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని, సంబంధిత శాఖాధికారులు అందరిని తీసుకొని ఈరోజు మన మైలవరం నియోజకవర్గంలో ఉన్న పెద్ద లేఅవుట్లు, ఇది ఇబ్రహీంపట్నం, కొండపల్లి, జీ కొండూరు, మైలవరంలో పూరగొట్ట లేఅవుట్లు అనేవి కూడా సందర్శిస్తూ ఉన్నాం. మంత్రి గారిని నేను కోరేది ఏంటంటే ముఖ్యమంత్రి గారి దృష్టికి ఈ రోడ్ల విషయం తీసుకెళ్ళి, ఎందుకంటే మనం మట్టి రోడ్లు పోసినా కొద్ది రోజుల్లోనే పాడవుతూ ఉన్నాయి. కాబట్టి ప్రతి కాలనీకి ప్రధానమైన రోడ్డు సిమెంట్ రోడ్డు నిర్మిస్తే పక్క రోడ్లు కొంచెం గ్రావెల్ రోడ్లు వేసినా కొంతకాలం నిదానంగా అంచెలంచెలుగా పూర్తి చేయొచ్చు. తప్పకుండా ముఖ్యమంత్రి గారి దృష్టికి ఈ విషయం తీసుకెళ్లాలి. మొదటగా మైలవరం నియోజకవర్గానికి వచ్చి మా లేఅవుట్లు పరిశీలిస్తున్నందుకు మంత్రి గారికి, ప్రిన్సిపల్ సెక్రటరీ అజయ్ జైన్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, నాకు తెలిసినంత వరకు భూముల కొనుగోలులో ఎక్కడెక్కడ అవినీతి జరిగిన దానికి దాఖలాలు అయితే లేవండి. ఈ మనం నుంచున్న లేఅవుట్ అంతా గవర్నమెంట్ ల్యాండ్, ఇది కొన్నది కాదు, కొనుగోలు చేసింది కాదు. మిగతా భూముల్లో కనుక అట్లాంటి పరిస్థితి నాకు తెలిసి ఎక్కడ 1% జరగలేదు. ఒకవేళ జరిగితే కనుక పూర్తిగా మనం చర్యలు తీసుకుందాం. కొంతమంది అనర్హులు కూడా ప్లాట్లు పొందినట్టుగా నా దృష్టికి కూడా వచ్చింది. దయచేసి అందరూ మన సమన్వయంతో ఉండి కనుక అనర్హుల్ని గుర్తించగలిగితే ఇంకా అర్హులైన వాళ్ళు మిగిలిపోతే ఈ పట్టాలు వాళ్ళకి ఇచ్చి వాళ్ళకి మేలు చేయడానికి అవకాశం ఉంటుంది. ఆ విషయంలో ప్రభుత్వం పారదర్శకంగా ఉంది. మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి, హౌసింగ్ అధికారుల దృష్టికి తీసుకెళ్లి వాళ్ళందరూ రద్దు చేయాలి. సార్, జగనన్న కాలనీగా కొనసాగుతున్న కాలనీకి ఎన్టీఆర్ కాలనీ పెట్టే అవకాశం ఉంది. అది నిర్ణయం తీసుకుని లక్ష్మీపతి గారు మీరు ఆగండి. త్వరలో అది విధానపరమైన నిర్ణయం తీసుకుని ఆర్చి కట్టి పేరు పెడతామండి. ఎన్టీఆర్
మల్లెల పద్మనాభ నగర్ అని కాలనీకి నామకరణం చేస్తాం. లో చట్ట వ్యతిరేకంగా ఏమి జరిగినా తప్పకుండా చర్యలు తీసుకుంటాం. మీరు మా దృష్టికి తీసుకొచ్చినా సరే ముఖ్యమంత్రి గారు అనేక అవకతవకల మీద ఎంక్వైరీ జరుగుతూనే ఉన్నాయి. దాంట్లో ఇది కూడా జరుగుతుందని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. నేను తప్పకుండా మీరు ఆధారాలు ఏదైనా ఉంటే వాళ్ళు చట్ట వ్యతిరేకంగా చేశారు అని అంటే కనుక తప్పకుండా మీరు మా దృష్టికి తీసుకురండి. ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి వాటి మీద కూడా ఎంక్వైరీ చేపిస్తాం. తర్వాత లేఅవుట్లు అవకతవకలు ఇల్లు అలాట్మెంట్లో కూడా ముఖ్యమంత్రి గారు చెప్పారు క్వాలిటీ ఒకటి చెక్ చేయమన్నారు. అది కూడా మామూలుగా ఏదో వెళ్ళి సుత్తి పెట్టుకుంటూ లేకపోతే చేతితో తట్టో కాదు, లేటెస్ట్ టెక్నాలజీస్ వాడి క్వాలిటీ చెక్ చేయండి, డ్రోన్లు వినియోగించండి. తర్వాత అర్హత కలిగిన వాళ్ళకి ఇల్లు ఇచ్చారా, అర్హత లేని వాళ్ళకి ఇల్లు ఇచ్చారా కూడా ఎంక్వైరీ చేయండి. అన్నిటి మీద చర్యలు తీసుకోబడతాయి. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం యొక్క ప్రాధాన్యతల్లో హౌసింగ్ కార్యక్రమం ఒక ప్రాధాన్యత కలిగిన సబ్జెక్ట్. ముఖ్యమంత్రి గారు కానివ్వండి, ఉప ముఖ్యమంత్రి గారు కానివ్వండి, లోకేష్ గారు కానివ్వండి, ఇటీవల జరిగిన కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. టార్గెట్ ఫిక్స్ చేశారు. 2029కి ఇల్లు లేని పేదవాడు ఈ రాష్ట్రంలో ఉండకూడదు అనే లక్ష్యంతో పనిచేయమని చెప్పేసి దిశానిర్దేశం చేశారు ముఖ్యమంత్రి గారు మా శాఖకి. అంతేకాకుండా గత ప్రభుత్వం చేసిన అవకతవకలు కానివ్వండి, లేకపోతే ఆర్థిక క్రమశిక్షణ ఉల్లంఘన కానివ్వండి, దీని మూలంగా హౌసింగ్ యాక్టివిటీ కొంత కుంటుపడిందని చెప్పేసి అందరికీ అర్థమైపోయింది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఆర్థిక సాయం చేసిందో దాంట్లో సుమారు 4,500 కోట్ల రూపాయలని ప్రభుత్వం ఇతర కార్యక్రమాలకు వినియోగించి హౌసింగ్ డిపార్ట్మెంట్ హౌసింగ్ ప్రోగ్రామ్ కుంటుపడేయడానికి దోహదపడిందని చెప్పేసి, కుంటుపడేటట్టు చేసిందని చెప్పేసి నేను మనవి చేస్తాను. వీటన్నిటిని పరిగణలోకి తీసుకుని చిన్న అవకతవకలు ఉన్నా కూడా, లేదా గత ప్రభుత్వం చేసిన తప్పులను కూడా వాటిని అధిగమించి ఈ కార్యక్రమాలు చేయాలనేది ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం అని చెప్పేసి మనం చేస్తాము. దాంట్లో భాగంగానే ఈరోజు స్థానిక శాసనసభ్యులు కృష్ణప్రసాద్ గారు, మా ప్రిన్సిపల్ సెక్రటరీ అజయ్ జైన్ గారు, మా చీఫ్ ఇంజనీర్ గారు, ఇతర అధికారులందరూ కూడా ఇక్కడికి వచ్చాము. ఇక్కడ మెయిన్గా ఛాలెంజెస్ ఏమిటంటే ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సమస్య కొంచెం ఎక్కువగా కనపడతా ఉంది. దీనికోసం కూడా ముఖ్యమంత్రి గారు మాకు చేసిన సూచన ఏమిటంటే ఈ అమృత్ అంటే అర్బన్ ఏరియాస్లోనేమో అమృత్ కింద కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు సేకరించాలని, దానికి ముఖ్యమంత్రి గారు కూడా ప్రధానమంత్రి లేదా సంబంధిత కేంద్ర మంత్రి గారితో మాట్లాడతామని చెప్పారు. అదేవిధంగా రూరల్ హౌసింగ్ కోసం ఎన్ఆర్జీఎస్, జేజేఎం వాటితో టైఅప్ పెట్టండి, మీకు కావాల్సిన స్టేట్ షేర్ ఏదైతే ఉందో. ఎందుకంటే గత ప్రభుత్వం నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యం, పథకాలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినా కూడా మన వాటా ఏదైతే ఉందో మన వాటా పెట్టకపోవటం మూలంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు కుంటుపడినాయి. దాంట్లో హౌసింగ్ ఒకటి అని చెప్పేసి మనం చేస్తాను. మరి స్టేట్ షేర్ కూడా మేము అరేంజ్ చేస్తాం ఏదో ఒక విధంగా, తప్పకుండా మీరు దీన్ని స్పీడ్గా చేయండి అని చెప్పేసి చెప్పారు. మా లక్ష్యం 100 రోజుల్లో 1,25,000 కంప్లీట్ చేయటం. రాబోయే ఒక సంవత్సర కాలంలో దాదాపు 7 లక్షల ఇల్లు పూర్తి చేసి, అంతేగాని కొత్తగా, ఎందుకంటే మార్చి 2025 నుంచి PMAY 2O అంటే కొత్త స్కీమ్ రాబోతా ఉంది. ఆ స్కీమ్లో కూడా ముఖ్యమంత్రి గారు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రంలో సర్వే చేసి, పారదర్శకమైన సర్వే, ఏదో అన్ని గతంలో జరిగినట్లు అవకతవకలు జరగకుండా పారదర్శకంగా సర్వే చేసి, గ్రామ సభలు నిర్వహించిన సర్వే చేసి రాష్ట్రంలో ఇల్లు లేని ప్రతి ఒక్కరిని పేరు నమోదు చేసి వాళ్ళకి ఇవ్వమని చెప్పి వాళ్ళకి శాంక్షన్ చేయించాలి. మా రఫ్ ఎస్టిమేషన్ ప్రకారం దాదాపు 10-11 లక్షల మంది ఇంకా ఇల్లు లేని పేదవాళ్ళు ఉన్నారని చెప్పేసి భావిస్తా ఉన్నాం. వాళ్ళందరికీ కూడా కొత్త స్కీమ్లో ఇల్లు శాంక్షన్ చేస్తామని చెప్పేసి మనం చేస్తాము. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇప్పుడు ఆల్రెడీ గత 2016 నుంచి PMAY 1O ఫస్ట్ స్కీమ్ స్టార్ట్ అయ్యింది. స్టార్ట్ అయినాక దాంట్లో దాదాపు 21 లక్షల మందికి శాంక్షన్ అయింది ఇల్లు. దాంట్లో ఒక 6,80,000 గత ప్రభుత్వంలో నిర్మించారు. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు సమయంలో దాదాపు 3-4 లక్షల దాకా ఇల్లు నిర్మించారు. ఇప్పుడు మిగిలిన 8,25,000 నిర్మాణం చేస్తాము. వీళ్ళందరూ కూడా మార్చి 2025కి పూర్తి చేసుకోకపోతే
అంటే వాళ్ళకు కేటాయించిన 1,80,000కి సంబంధించిన నిర్మాణాన్ని పూర్తి చేసి, అంటే లోపల పెయింటింగు లేకపోతే ఫ్లోరింగు కరెంట్ ఏదైనా ఉండొచ్చు, కానీ 1,80,000 తీసుకుంటానికి ఏదైతే స్టేజ్ వైజ్ పేమెంట్ ఫిక్స్ చేసామో తీసుకోకపోతే ఆ నిధులు కోల్పోతారు. అంతేకాకుండా భవిష్యత్తులో ఇంకెప్పుడు కూడా గతంలో శాంక్షన్ కాబడిన లబ్ధిదారులకి కొత్తగా ఇల్లు శాంక్షన్ కాబడవు. దయచేసి గృహ నిర్మాణ శాఖ అధికారులు, అదేవిధంగా లబ్ధిదారులు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా దీన్ని గమనించి ఈ మిగిలిపోయిన నిర్మాణాలని వేగంగా పూర్తి చేయాలని చెప్పేసి మనం చేస్తాను. దాంతోపాటు మరి మా చీఫ్ ఇంజనీర్ గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, ఎమ్మెల్యే గారు కూడా వచ్చారు. కొంచెం మేస్త్రుల మాటల్లో పడి వారు చెప్పే మాటల్ని దృష్టిలో ఉంచుకొని అధిక ఖర్చు అయ్యే విధంగా ఇల్లు నిర్మాణం జరుగుతున్నట్టు మాకు అర్థమవుతా ఉంది. దీని మీద స్టడీ చేయించి లబ్ధిదారులకు ఉపయోగపడే విధంగా డిజైన్స్ సబ్మిట్ చేసి ఖర్చు ఏ విధంగా తగ్గించాలో అది కూడా ఆలోచన చేస్తామని చెప్పేసి మనం చేస్తాను. తప్పకుండా ఈ రోజులు ఇన్ఫ్రాస్ట్రక్చర్ పూర్తి చేస్తానికి ఎమ్మెల్యే గారి సహకారంతో తప్పకుండా చేస్తాం. నిన్న కూడా ఒక నిర్ణయం తీసుకున్నాం. ఏదైతే ప్లింత్లు ఉన్నాయో దీంట్లో మట్టి నింపుతాం మన ప్లింత్లో, కానీ మన ఎమ్మెల్యే గారి సహకారంతో మన ఫ్లై యాష్ వీటీపీఎస్ని తీసుకొచ్చి దాన్ని నింపితే రావు దాని ఎలుకలే పందికొక్కులు రావు, తర్వాత చెదలు పట్టదు, తర్వాత అది కొంగను కూడా కొంగదు. కాబట్టి రేపు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు మేమంతా కూడా ప్రభుత్వానికి విన్నవిస్తాం. వీరి ఎమ్మెల్యే గారి సహకారంతో, ఎంపీ గారి సహకారంతో ఆ ఫ్లై యాష్ తీసుకొచ్చి ఈ ఫిల్లింగ్స్ కూడా చేసే కార్యక్రమం చేస్తాం.